మీరు ఎంతలా ప్రశాంతత కోసం వెతుకుతుంటే అది అంతలా మీకు దూరం అవుతుంది. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే పచ్చి నిజం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక వెళ్తే అబ్బా ఈ ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే చాలురా స్వామి అని ప్రతి ఒక్కరూ అనుకునేదే. కానీ ఆ ప్రశాంతత కోసం మనం చేసే పోరాటమే మనల్ని మరింత అశాంతికి గురి చేస్తుంది. ఈ వీడియో చివరి వరకు వినండి. అసలు ప్రశాంతత అంటే ఏంటో, దాన్ని వెతకడం మానేసి ఎలా పొందాలో మీకు అర్థం అవుతుంది. ప్రశాంతత మనందరం ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం. ప్రశాంతత కోసం ప్రాకులాడటం, అవును మీరు విన్నది కరెక్టే. మనకు ఒక అలవాటు ఉంది. ఏదైనా కావాలంటే దానికోసం కష్టపడతాం, పోరాడతాం, డబ్బు కావాలా వర్క్ చేస్తాం, బాడీ పెంచాలా జిమ్కి వెళ్తాం. కానీ ప్రశాంతత కావాలంటే ఏం చేస్తున్నాం? నేను ప్రశాంతంగా ఉండాలి అని మనస్సుని బలవంతం చేస్తున్నాం. రాత్రి బెడ్ మీద పడుకున్నాక నిద్ర రాదు, కళ్ళు మూసుకుంటే వేల ఆలోచనలు. అప్పుడు మనం ఏం చేస్తాం? వచ్చి ఈ ఆలోచనలు ఆగిపోవాలి, నేను ఇప్పుడే నిద్రపోవాలని చెప్పేసి మనసుతో యుద్ధం మొదలు పెడతాం. మీరు గమనించారా? మీరు ఎంత నిద్రపోవాలని ప్రయత్నిస్తే నిద్ర అంతలా దూరం అవుతుంది. మీరు ఎంతలా ప్రశాంతంగా ఉండాలని కళ్ళు గట్టిగా మూసుకుంటే లోపల అంత అలజడి పెరుగుతుంది. మనం ఒక రకమైన ఫోర్స్డ్ పీస్ కోసం ట్రై చేస్తున్నాం. అంటే ప్రశాంతతని ఒక గోల్ లా చేసుకొని చూస్తున్నాం. ఆఫీసులో బాస్ తిట్టినా, ఇంట్లో గొడవలైనా, ఫ్యూచర్ గురించి భయం వేసినా వాటన్నిటిని అణచిపెట్టి ప్రశాంతంగా నటించాలని చూస్తున్నాం. ఈ క్రమంలో మనసు లోపల ఒక పెద్ద అగ్ని పర్వతం తయారవుతుంది. ఈ నిరంతర ఆందోళన, ఈ ఇన్నర్ కాన్షియస్ మనల్ని మానసికంగా కొంగతీస్తుంది. ప్రశాంతత కోసం వెతకటమే ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అసలు ప్రశాంతత ఎందుకు దొరకట్లేదు? ఎందుకు మనం ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతున్నాం? దీనికి మెయిన్ రీజన్ ప్రయత్నం. సాధారణంగా ఏదైనా సాధించాలంటే ప్రయత్నం చేయాలి, కానీ ప్రశాంతత విషయంలో ప్రయత్నమే విరోధి. మన మనసు ఒక నీటి కుంట లాంటిది. నీళ్లు బురదగా ఉన్నప్పుడు వాటిని క్లీన్ చేయాలని మీరు చేతులు పెట్టి ఎంతలా కదిలిస్తే ఆ బురద అంతలా పైకి వస్తుంది. నీళ్లు ఇంకాస్త మురిగ్గా మారుతాయి. మనం కూడా మన లైఫ్ లో ఇదే చేస్తున్నాం. ఆందోళన అనే బురద మనం ప్రయత్నం అనే చేతులతో క్లీన్ చేయాలని చూస్తున్నాం. దీనివల్ల మనసు మరింత అలసిపోతుంది. ఈ ప్రయత్నం ఎందుకు డేంజర్ అంటే ఇది మనల్ని తెలియకుండానే డిప్రెషన్ మరియు ఇన్సోమియా వైపు నెట్టేస్తుంది. అంటే నిద్రలేమి బాధతో అన్నమాట. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనే ఒక కొత్త టెన్షన్ మొదలవుతుంది. అంటే ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ప్రశాంతంగా లేననేది మరో సమస్యగా మారుతుంది. సమాజం మనకు నేర్పిన పద్ధతి ఏంటంటే ఏదైనా కావాలంటే పట్టు వదలొద్దు అని. కానీ మన మనసు విషయంలో పట్టు వదలటమే అసలైన విద్య. మనం ఎప్పుడూ పరుగు చూస్తూనే ఉన్నాం. ఆ పరుగులో మనల్ని మనం మర్చిపోతున్నాం. ఫలితం లోపల అంతా ఖాళీ, బయట అంతా గందరగోళం. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాము. ఈ నరకం నుంచి బయటపడటం ఎలా? దీనికున్న ఏకైక మార్గం ప్రశాంతత అనేది ఒక సాధన కాదు, అది ఒక సహజ స్థితి అని గుర్తించండి. మీరు ప్రశాంతతని క్రియేట్ చేయాల్సిన అక్కర్లేదు, అది ఆల్రెడీ మీలోనే ఉంది. దాన్ని కప్పేసిన ఆలోచనల పొరల్ని పక్కకి జరిపితే చాలు. పరిష్కారం చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ప్రయత్నించి వదిలేయండి. మీకు కోపం వచ్చిందా, నేను కోపపడకూడదు అని మొండిగా కూర్చోకండి. ఆ కోపాన్ని గమనించండి. మీకు బాధ వేస్తుందా, ఏడవండి, పర్లేదు. మీ మనసులో అలజడిగా ఉందా, అవును ఇప్పుడు నా మనసు బాగాలేదు అని ఒప్పుకోండి. ఎప్పుడైతే మీరు మీ స్థితిని రెసిస్ట్ చేయకుండా ఆపేస్తారో అప్పుడు సగం సమస్యలు తీరిపోతాయి. దేనితోనూ పోరాడకండి. మీ ఆలోచనలు ట్రాఫిక్ లాంటివి. మీరు రోడ్డు మధ్యలో నిలబడి కార్లను ఆపాలని చూస్తే యాక్సిడెంట్ అవుతాయి. అదే రోడ్డు పక్కన నిలబడి చూస్తుంటే అవి వస్తూ పోతూ ఉంటాయి. మీరు మాత్రం క్షేమంగా ఉంటారు. అలాగే మీ ఆలోచనల ట్రాఫిక్ ని కేవలం ఒక సాక్షిగా గమనించండి. నేను ప్రశాంతంగా ఉండాలి అనే పట్టుదల వదిలేయండి. మీరు ఎప్పుడైతే ఆ పట్టుదలను వదులుతారో అప్పుడే ప్రశాంతత మెల్లగా మీలోకి ప్రవేశిస్తుంది. చీకటిని కొట్టి వెళ్ళగొట్టలేం. కేవలం దీపం వెలిగిస్తే చాలు చీకటి మాయమైపోతుంది. అలాగే అశాంతితో పోరాటం మానేసి అవగాహనతో ఉండడం నేర్చుకోండి. సో ఈ రోజు నుంచి మీ లైఫ్ స్టైల్ ని కొంచెం మార్చుకోండి. ప్రశాంతత అనేది హిమాలయాలకు వెళ్తే వచ్చేది కాదు. మీ ఆఫీస్ లో, మీ ఇంట్లో, ట్రాఫిక్ సిగ్నల్ లో కూడా దొరుకుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మార్చాలని చెప్పేసి వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక నిమిషం ఆగి శ్వాస తీసుకోండి. నిజమైన ప్రశాంతత అంటే ఏ సమస్య లేకపోవడం కాదు, ఎన్ని సమస్యలు ఉన్నా మీ లోపల మీరు స్థిరంగా ఉండటం. జీవితంలో ఏది పర్మనెంట్ కాదు. ఈ రోజున్న బాధ రేపు ఉండదు. ఈ రోజున్న సంతోషం ఎల్లుండి ఉండకపోవచ్చు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటేనే దానికి అతిగా రియాక్ట్ అవ్వరు. సో ప్రతిరోజు కొంచెం సమయం మీకోసం కేటాయించండి. ఏ పని చేయకుండా, ఏ ఫోన్ చూడకుండా, కనీసం ఏది ఆలోచించకుండా కేవలం కూర్చోండి. ప్రపంచం ఎటు పోయినా పర్లేదు, ఈ క్షణంలో నేను ఉన్నాను అని ఫీల్ అవ్వండి. ప్రశాంతత కోసం ప్రాకులాడటం ఆపేసిన మరుక్షణమే మీరు ఆనందంగా ఉండడం మొదలు పెడతారు. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. మార్పు అనేది రేపు కాదు, ఇప్పుడే, ఈ సెకండ్ నుంచే మొదలవ్వాలి. అనవసరమైన బరువుని మనం నుంచి దించేయండి. హాయిగా గాలి పీల్చుకోండి. ప్రశాంతత మీ వెంటే ఉంటుంది. మీ లైఫ్ లో ఇప్పటి వరకు మీరు ప్రశాంత
ప్రశాంతత కోసం చేసిన క్రేజీ ప్రయత్నం ఏంటి, లేదా మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఒక్క నిమిషం రిలాక్స్ అవడానికి మీరు చేసిన ఆ సీక్రెట్ టిప్ ఏంటో కింద కొంచెం కామెంట్ లో షేర్ చేయండి. ఈ కామెంట్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.